కార్యక్రమాన్ని తీసుకొని రా. అదే విధంగా ఎవరెవరైతే ఉన్నాడో వాళ్ళందరూ రండి. ఇగో లంబాడి బిడ్డ 6వ శవం, 9వ శవం హార్ట్ న్యూస్ ఇలానే చేసుకోండి. 9వ శవం వీళ్ళ భూములు అమ్మి, వీళ్ళ పుస్తలు తారమ్మి, వీళ్ళ చుట్టాల ఇంట్లోకి వెళ్ళి అందరి దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకొచ్చి మీరందరూ కొడకల్లారా ఫార్చునర్ కార్లు, డిఫెండర్ కార్ల మంగ్లీ ఈ చావుకు సమాధానం చెప్పు. మధుగా ఈ చావుకు సమాధానం చెప్పు. అరే చెత్త నా కొడకల్లారా, మంగ్లీకి సమాధానం చెప్పేటోళ్ళారా, మంగ్లీకి సపోర్ట్ ఇచ్చేటోళ్ళారా, ఇన్ని రోజులు మాట్లాడిన కారా. అరే చెత్త నా కొడకల్లారా, మీ గురించి నేను చెప్పను. మీరు గాని ఇప్పుడు గాని దొరికితే మిమ్మల్ని ఏ విధంగా చేస్తారో తెలుసా? అరే ఎవరెవరో మాట్లాడిండో మీకేమాత్రం దమ్ము ధైర్యం ఉంటే ఇగో ఈ డెడ్ బాడీల దగ్గరకు వచ్చి మాట్లాడండి రా. అరే మీరు విద్యార్థులు కాకుండా కొంతమంది పెట్టింది కదా, మీరు కడుపుకు అన్నం తింటే మీరు తినేది అన్నమే అయితే తల్లి పాలు తాగిన నా కొడుకులు ఎవడెవడైనా రెండుగా మీకు న్యాయం చేయండి రా. ఏందిరా ఈ అన్యాయము? ఎక్కడ పోతుందిరా సమాజము? ఎమ్మెల్యేలు ఉన్నారా లేరా? ఎంపీలు ఉన్నారా లేరా? రాజ్యాంగం ఉన్నదా లేదా? వ్యవస్థలు మొత్తం చచ్చిపోయినాయా? మంగ్లీ పైన చిన్న పాట పాడినందుకు వాడిని ఎవరినో 3 గంటలలో తీసుకొచ్చిండ్రా. శవాలు వేస్తున్నాయిరా. నా తమ్ముడు చెప్పినట్టు ఇప్పుడు ఏదైతే ఉందో నిన్నటి దాకా 4 అనుకున్నాం, ఇప్పుడు 9 అయింది. ఇంకో 6 నెలల అవి 100 దాటుతాయిరా. మీకేమాత్రం చిత్తశుద్ధి ఉంటే రండి, నిలబడండి. ఎవరెవడైతే జాతి పెద్దలు అనుకొని నాకు ఎవరెవరైతే కాల్ చేసిండ్రో ఈ శవాలను చూసి మాట్లాడండి రా. మానవత్వం లేదారా మీకు? ప్రతి ఒకడు అమెరికా నుంచి కాల్ చేస్తాడు. అరే నిన్నరా అమెరికా నుంచి నువ్వు కాల్ చేసినోడా? నువ్వేమంటాడు? మంగ్లీ చేసిందా అదన్నా? అరే మంగ్లీకి మధుకు సంబంధమే లేదన్నదిరా. మంగ్లీ మాట్లాడిన మాటలతోనే నేను బయటకు వచ్చిన. వాళ్ళ ఇంటి దగ్గర చూపించిన ఆ ఇల్లు కూడా ఓపెన్ కాంది. మిర్యాలగూడ నుంచి మధుగానికి ఇంటికి ఏం సంబంధం రా? మూటలు మూసుకొచ్చినని పెట్టిన మినిస్టర్ కాల్ రికార్డింగ్ బయట పెట్టిన వాడి మనవడిది. ఇంకా చెన్నైలో 9 మంది పోలీసులకు జస్ట్ ఒక ఐ విట్నెస్, ఆ ఐ విట్నెస్ రమేష్ ను కూడా ప్రవేశపెట్టిన. మీకేమాత్రం మనుషులు లేవారా? మీరు మనుషులకు పుట్టినోళ్ళు కాదారా? మీరు తల్లిపాలు తాగినోళ్ళు కాదారా? మీరెవరెవరైతే ఉన్నారో రండి, ఈ శవాలకు బాధ్యత చెప్పండి. మీరు సిగ్గులేని నా కొరకల్లారా, బుద్ధి ఉండాలి మీకు. కడుపు మంటతోని ఇన్ని రోజులు నేను మాట్లాడట్లేదు. నిజాన్ని భుజాలపైకి వేసుకొని నా తమ్ముళ్లతోనే వస్తే ఆ పైన నిందారోపణ. మీకు ఆడెవరైతే మందికి సపోర్ట్ ఇచ్చినవాడు మీకు దొరికితే మీరేం చేస్తారు? నేనేమంటున్నాంటే గౌరవనీయులైన రేవంత్ రెడ్డి అన్న, మీరంటే నమ్మకం ఉంది, పేద ప్రజల పక్షాన నిలబడతాం అనుకుంటున్నారు. ఇవాళ బంజార బిడ్డలు మీ అందరికీ ఓట్లేసి మీకు రాజ్యం తెప్పించిండు. ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేనే అనుకుంటా. కనీసం స్పందించలేదు, శవాలు వేస్తున్నాయి. కాబట్టి పోలీస్ వ్యవస్థ మీ చేతిలో ఉంది. మంగ్లీ ఎక్కడెక్కడ తిరిగిందో, మధు గారు ఎక్కడెక్కడ తిరిగిందో, శివగాడు ఎక్కడెక్కడ తిరిగిందో, బాలాజీ గారు ఎక్కడెక్కడ తిరిగిందో చాలా క్లియర్ గా ఆ కాల్ డాటా మొత్తం మీ దగ్గర ఉంది. బయటికి తీయండి.